ఇక ఈ అవార్డులకు సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి సత్య అందిస్తారు. సత్య, తెలుగు రాష్ట్రాల నుంచి ఈసారి ఎంతమందికి పద్మ అవార్డులు దక్కాయి? సత్య, కేంద్ర ప్రభుత్వం నేడు పద్మ అవార్డులను ప్రకటించింది. గణతంత్ర దినోత్సవానికి ఒక రోజు ముందే ఈ పద్మ అవార్డులు పొందిన వారిని ప్రకటించడం జరిగింది. ఈసారి 5 మందికి పద్మవిభూషణ్, 13 మందికి పద్మభూషణ్, 113 మందికి పద్మశ్రీ అవార్డులు బహుకరించబోతోంది. పద్మశ్రీ వచ్చిన వారిలో 11 మంది తెలుగు వారు, అంటే ఇరు తెలుగు రాష్ట్రాలు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కు చెందిన వారు ఉండడం జరిగింది. దీనిలో ఆంధ్రప్రదేశ్ విషయానికి వస్తే కనుక గద్దెబాబు రాజేంద్ర ప్రసాద్, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి ఆయనకు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి ఇవ్వడం జరిగింది. సినీ నటుడు మాగంటి మురళీమోహన్ కు ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు దక్కడం జరిగింది. వీరితో పాటు వెంపటి కుటుంబ శాస్త్రి, ఈయన కూడా ఆంధ్రప్రదేశ్ నుంచి అవార్డు లభించడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ నుంచి ఈసారి అవార్డులు లభించిన వారిలో చాలా వరకు కళారంగం, అదేవిధంగా సినిమా రంగాలకు సంబంధించిన వారు ఉండడం జరుగుతోంది. దీనిలో ప్రధానంగా తీసుకుంటే గనక 11 మందికి తెలుగు వారికి 11 మంది పద్మ పురస్కారాలలో డాక్టర్ నోరి దత్తాత్రేయుడు క్యాన్సర్ వైద్య నిపుణుడు, ఆయన కూడా పద్మభూషణ్ ప్రకటించారు. కళా విభాగానికి వస్తే ఏపీకి చెందినంత వరకు రాజేంద్ర ప్రసాద్ సినీ నటుడికి పద్మశ్రీ ప్రకటించడం జరిగింది. అదే గరిమెళ్ల బాలకృష్ణ ప్రసాద్ ఏపీకి సంబంధించి పద్మశ్రీ ప్రకటించారు. సాహిత్యంలో వెంపటి కుటుంబ శాస్త్రి పద్మశ్రీ ప్రకటించారు. కళా విభాగం విషయానికి వస్తే మాగంటి మురళీమోహన్ సినీ నటుడు, సీనియర్ నటుడు, ఆయన కూడా పద్మశ్రీ ప్రకటించడం జరిగింది. అదేవిధంగా తెలంగాణకు చెందిన వారికి కూడా చాలా మందికి అవార్డులు ఈసారి దక్కిన పరిస్థితి. తెలుగు వారికి ఈసారి ఈ పద్మ అవార్డుల్లో కొంత మేరకు మంచి ప్రయారిటీ లభించిందని మనం భావించాల్సి ఉంటుంది. రైట్, థ్యాంక్ యూ సత్య. పాడి పశుసంవర్ధక విభాగాల్లో సేవలకు తెలంగాణకు చెందిన దివంగత మామిడి రమారెడ్డికి పద్మశ్రీ అవార్డు దక్కింది. పద్మశ్రీ దక్కడంపై రమారెడ్డి సతీమణి హర్షం వ్యక్తం చేశారు. పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ధన్యవాదాలు. పాడి పశు సంబంధిత విభాగాల్లో ఆయన చేసిన సేవలకు ప్రభుత్వం గుర్తించి పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు సంతోషంగా ఉంది. ఆయన భార్యగా నేను చాలా సంతోషిస్తున్నాను. ఆయన లైఫ్ స్టైల్ చాలా క్రమశిక్షణతోటి టైం అంటే టైం పని చేసేవారు. ఎంతో మందికి చేసిన సేవలకు ఆయనకి గుర్తింపు వచ్చిందని అనుకుంటున్నాను. పొదుపు సంఘాలే చెప్పదండి, రూపాయి లేని వాళ్ళకి ఈరోజు కోట్లు ఉన్నాయి. వాళ్ళు ఇప్పుడు వాళ్ళే చెప్పిన డాక్యుమెంటరీలు ఉన్నాయి. మాకు పిల్లలను చదివించుకుంటున్నాము, బట్టలు వేసుకుంటున్నాము, నగలు వేసుకుంటున్నాము, సార్ ఒక దేవుడు. మొన్న చనిపోయిన రోజు 1000 మంది వచ్చారు. వాళ్ళు ఏంటంటే ఇదే చెప్పాను కదా నీకు, ఇప్పుడు మాకు రూపాయి లేని వాళ్ళకి సార్ మమ్మల్ని ఒక దేవునిలాగా కాపాడాడు. ఎట్లా డబ్బు మొదట్లో వీళ్ళకి పొదుపు సంఘంకి వెళ్ళి ఇట్లా పొదుపు చేసుకోవాలనేది నేర్పించి వాళ్ళు మొదట్లో అనుమాన పడ్డారట, వీళ్ళు డబ్బులు డబ్బులు తినడానికి వచ్చిన వాళ్ళ అని. తర్వాత వాళ్ళకు అండర్స్టాండ్ చేసి అట్లా ఒక్కరోజు కాదు, 75 నుంచి మొన్నటి వరకే గోల్డెన్ జూబ్లీ కూడా అయింది. గోల్డెన్ జూబ్లీ కూడా వెళ్ళారు. నేను చెప్తున్నాను కదా, వాళ్ళు చెప్పేది ఈయన ఒక దేవుడు. ఒక జయప్రకాష్ నారాయణ గారు మాట్లాడారు, ఇట్లాంటి వాళ్ళని దేవుడు అప్పుడప్పుడు పుట్టిస్తూ ఉంటాడు. ఈయన చేసిన సేవలు మరవలేనివి. నేను ఎప్పుడు పెద్దన్న అని పిలిచేవాడిని, గురువు గారు అని పిలిచేవాడిని. ట్రైన్లో వెళ్ళేవారు. తర్వాత
కారులో వెళ్ళడం మొదలు పెట్టారు. కానీ ట్రైన్లో వెళ్ళి అక్కడ ఉండి ఊర్లకు ఆ పాట వాళ్ళ పాట రాసిండ్రు కదా నేడు, అది ఒకసారి తీసుకురా. అంటే సూర్యుడు ఉదయించక ముందే మా మధ్యన ఉండేవాడు ఆయన. అది చదివితే మీకు మొత్తం అర్థమవుతుంది. వాళ్లకు అర్థమయ్యేలాగా అర్థం చేసి వాళ్ళకు మీరు ఇట్లా చేసుకుంటే ఇట్లా అవుతుంది, ఇట్లా అవుతుంది, అట్లా కొన్ని ఈ డైరీ పెట్టారు అక్కడ, కొన్ని కోట్లు పెట్టి వాళ్ళకి లేడీస్ కోసం. అది బాగా రన్ అవుతుంది. ఇలా సమాజానికి సేవ చేసే వాళ్ళు కుటుంబానికి ఫ్యామిలీ లైఫ్ అంటే మాకు అన్నీ మాకు కూడా సలహాలు ఇచ్చేవారు. కానీ నాకు చెప్పేవారు, నువ్వు ఈ ఫ్యామిలీని చూసుకుని పిల్లలు చదివేటట్లు చూడాలి. ఏమున్నా మనకు డబ్బులు అవన్నీ మన దగ్గర ఏదో ఉంది అని కాకుండా చదువు ఉండాలి అని చెప్పేవారు. ఇద్దరు బాగా చదువుకున్నారు. నా గ్రాండ్ డాటర్స్ కూడా బాగా చదువుకున్నారు.